Hello friends, welcome back my channel. Friends, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్షిప్ పోస్టులు అయితే వచ్చాయి. సో ఇవి చాలా పోస్టులు అయితే వచ్చాయి. అప్రెంటిస్ చేసుకుంటూ మనకి శాలరీ కూడా ఇస్తారు. అది చాలా మందికి తెలుసు. జనరల్ గా అప్రెంటిస్ అనేది 1 year అయితే ఉంటుంది. సో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ అని 2025-2026కి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో పూర్తి డీటెయిల్ కోసం మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ అయితే చూస్తున్నారు. ఇక్కడ రిక్రూట్మెంట్ అని మీకు డైరెక్ట్ చూపిస్తున్నాను నేను. ఇక్కడ సెకండ్ చూసారా, లాస్ట్ డేట్ 23/6/2025. సో ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ FI 2025-26 అని ఉంది. సో మీరు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్స్ అని క్లిక్ చేయగానే మనకి ఇలా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా PDF ఓపెన్ అవుతుంది. సో ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డివిజన్ సెంట్రల్ ఆఫీస్ అని ఉంది. సో మనం ఇలా కంప్లీట్ డీటెయిల్స్ చూడాలంటే ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి అయితే మనకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎంత ఇప్పటి వరకు బిజినెస్ చేసింది ఏంటి అనేది ఇక్కడ మనకి పైన అయితే ఇచ్చారు. అలాగే ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ అండర్ అప్రెంటిస్ యాక్ట్ 1961 ఫర్ FI అంటే ఫైనాన్స్ ఇయర్ 2025-26. నంబర్ ఆఫ్ ట్రైనింగ్ సీట్స్ వచ్చి 4500 అయితే ఉన్నాయి. ఇక ఓపెనింగ్ డేట్ వచ్చేసి 7/6/2025న స్టార్ట్ అయింది ఆల్రెడీ. క్లోజింగ్ డేట్ వచ్చేసి 23/6/2025 వరకు టైం ఉంది. ఇక పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 7/6 నుంచి 25/6 వరకు అయితే ఇచ్చారు. డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై. ఇక్కడ అప్లికేషన్ డేట్ వచ్చి 23, పేమెంట్ 25 వరకు కూడా కట్టచ్చు. డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఫస్ట్ వీక్ ఆఫ్ జూలైలో ఉంటుంది. ఇక ద డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ స్టేట్ వైజ్ ఆర్ అటాచ్డ్ యాజ్ అనెక్సర్ 1. స్టేట్ వైజ్ ఎన్ని ఉన్నాయని కూడా ఇక్కడ ఇచ్చారు. సో ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ రిజర్వ్డ్ వేకెన్సీస్ ఈజ్ టెంటేటివ్ అండ్ మే వెరీ అకార్డింగ్ టు ద యాక్చువల్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద బ్యాంక్. Candidate belong to reserved categories are free to apply against vacancies announced for the unreserved general category provided they meet the eligibility criteria laid down for general category candidates. Reservation guidelines as laid down by the Government of India from time to time for SC, ST, OBC, EWS, PWBD shall be followed. ఇక నోట్ ఇచ్చారు ఇక్కడ, మెడికల్ ఫిట్నెస్, వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, క్యారెక్టర్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, వెరిఫికేషన్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్. మెడికల్ ఫిట్నెస్ ఉంటుంది కంపల్సరీ. ఎవరైతే ఫస్ట్ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మెడికల్ ఫిట్నెస్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, క్యారెక్టర్ ఏంటనేది చూస్తారు, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా చూస్తారు. ఈ కంపల్సరీ ఈ 4 అయితే ఉంటాయి. సో ఇది మెయిన్. ఇక తర్వాత వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఈ క్యాండిడేట్ మస్ట్ బి అదర్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, నేపాల్, భూటాన్. ఇది కంపల్సరీ. టిబెటియన్ వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. అలాగే ఇవి కాకుండా అంటే ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్ హూ హ్యాస్ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్, అంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, బర్మా, శ్రీలంక, ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్, కెన్యా, ఉగాండా, యునైటెడ్ రిపబ్లిక్, టాంజానియా, తర్వాత జాంబియా, మాల్వావి, జైరీ, ఇథోపియా అండ్ వియత్నాం. వీళ్ళు ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి ఇండియాలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఏజ్ వచ్చేసి 31/5/2025 కట్ ఆఫ్ అయితే ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ ఇచ్చారు. ఇక్కడ క్యాండిడేట్ రిజిస్టర్డ్ ఆన్ NATS పోర్టల్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. ఫస్ట్ అయితే ఇక్కడ చేసుకోవాలి. ఇక్కడ చేసుకున్న వాళ్ళే అప్లై ఎలిజిబిలిటీ ఉంటుంది, లేకపోతే ఉండదు. అదేంటి అనేది మీకు చూపిస్తాను నేను. మినిమం ఏజ్ వచ్చేసి 20 years ఇచ్చారు, మాక్సిమం 28 years ఇచ్చారు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి డిగ్రీ, గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్
a recognized university by the government of India or any equivalent qualification recognized as such by the central government. సో డిగ్రీ అయితే ఉండాలి, మినిమం ఇచ్చారు. తర్వాత ట్రైనింగ్ వచ్చేసి 12 months అంటే 1 year అయితే ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, బోర్న్ డేట్ ఇయర్ కూడా ఇచ్చారు. 1997 నుంచి 2005 మధ్యలో పుట్టిన వాళ్ళని ఇచ్చారు ఇక్కడ. సో ఇది చెక్ చేసుకోవచ్చు మీరు. ఇక రిలాక్సేషన్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్ జనరల్గా 3 years 5 years ఇలా ఉంటుంది కదా, 10 years ఇవన్నీ కామన్గా ఉంటుంది. ఓకే, మెయిన్ వచ్చేసి మనకి ఇవి. అలాగే సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుందని ఇచ్చారు. దేనికి ఎంత మార్క్స్ ఉంటాయి, ఏ మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం హిందీ మీడియంలో ఉంటుంది. తర్వాత డ్యూరేషన్ వచ్చేసి 60 minutes అయితే ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి, మార్క్స్ ఎన్ని ఉంటాయి కూడా ఇచ్చారు. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు దీన్ని. తర్వాత దేర్ విల్ బి నో నెగిటివ్ మార్క్స్. నెగిటివ్ మార్క్స్ అయితే లేవు ఫర్ రాంగ్ ఆన్సర్స్. సో నెగిటివ్ మార్క్స్ అయితే లేదు. ఇక లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఉంటుంది. సో లోకల్ లాంగ్వేజ్ జనరల్గా మన తెలుగు వాళ్ళమైతే తెలుగు టెస్ట్ కూడా ఉంటుంది. సో అసలు లోకల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది చూద్దాం. ఇలా మీరు చూసుకుంటూ వెళ్తే అన్నీ ఉంటాయి. ఇక ఫైనల్ సెలక్షన్ అనేది ఇది ఉంటుంది. ద ఫైనల్ సెలక్షన్ ఆఫ్ ది అప్రెంటిస్ విల్ బి సబ్జెక్ట్ టు మీటింగ్ ద కట్ ఆఫ్ మార్క్స్ అండ్ బీయింగ్ ద మెరిట్ ఇన్ ద ఆన్లైన్ ఎగ్జామినేషన్. ఆన్లైన్ ఎగ్జామినేషన్ కంపల్సరీ చేయాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఈ 3 కంపల్సరీ అవుతాయి. ఇక కాంట్రాక్ట్ ఆఫ్ అప్రెంటిస్షిప్ అని ఇచ్చారు ఇక్కడ. క్యాండిడేట్ ఫౌండ్ సూటబుల్ ఫర్ engagement based on the merit list after successful document verification shall be issued digital apprenticeship contract through the government apprentice portal. సో ఇది ఈ సైట్ లో మనం రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ మనకి సూటబుల్ అయితే మనం దీని ద్వారా మనకి తెలియజేస్తాం. సో డిజిటల్ గానే అప్రెంటిస్షిప్ అని తెలుస్తుంది మనకి. ఇక డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి 12 months అంటే 1 year అయితే ఉంటుంది. ద అప్రెంటిస్ షెల్ బి ఇంపార్టెడ్ ట్రైనింగ్ ఆన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బ్యాంకింగ్ ప్రాక్టీస్, ప్రొడక్ట్స్ అండ్ ప్రాసెస్. ఇప్పుడు దేని పర్పస్ మనం జాయిన్ అవుతున్నాం అంటే బ్యాంకింగ్ సైడ్ జాయిన్ అవుతున్నాం కాబట్టి బ్యాంకింగ్ సంబంధించిన ఆస్పెక్ట్స్ డిఫరెంట్గా ఏవైతే ఉంటాయో అవి మనకి ట్రైనింగ్ ఇస్తారు. స్టైఫండ్ బెనిఫిట్ ఎంత ఉంటుంది? ద అప్రెంటిస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎ స్టైఫండ్ 15,000 ఫర్ మంత్ ఫర్ ద ఎంగేజ్మెంట్ పీరియడ్ ఫర్ 1 year. ద అప్రెంటిస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ అదర్ అలవెన్స్ బెనిఫిట్. ఇంకేమీ రాదు. 15,000 రూపాయలు ఇస్తారు, మనకి 1 year ట్రైనింగ్ ఇస్తారు. సో మన లోకల్ కూడా ఉన్నాయి కాబట్టి హ్యాపీగా తెలుగు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ అసెస్మెంట్ అండ్ సర్టిఫికేషన్ ఇవన్నీ కామన్గా ఆఫ్టర్ సర్టిఫికేట్ అని మీకు ఇవ్వడం జరుగుతుంది, అవార్డు అనేది. టెర్మినేషన్ ఆఫ్ అప్రెంటిస్ కాంట్రాక్ట్, మన మీద ఏదైనా ఇల్లీగల్ ఏదైనా అది ఉంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయినా ఇవన్నీ ఇమీడియట్లీ టెర్మినేట్ చేసేస్తారు. కాండక్ట్ అండ్ డిసిప్లిన్, సో ఇవన్నీ కూడా చాలా కంపల్సరీ, ఇవన్నీ మనకు ఉండాలి. ఇక అప్లికేషన్ ఫీ ఇచ్చారు ఇక్కడ. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 400 ప్లస్ జిఎస్టీ ఇచ్చారు. షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, ఎస్సీ ఎస్టీ, ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్కి 600 రూపాయలు ఇచ్చారు. ఆల్ అదర్ క్యాండిడేట్స్కి 800 రూపీస్ అయితే ఇచ్చారు. సో ఇది ఇక అదర్ కండిషన్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మెయిన్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా అన్ని మీరు మెయిన్ ఏదైతే ఉందో నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ గైడ్లైన్స్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈ వెబ్సైట్లో మనం ఫిల్ చేయాలి. సో అక్కడ నేను ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. అలాగే యూజర్ మాన్యువల్ కూడా ఉంది, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా యాక్షన్ అగెన్స్ట్ క్యాండిడేట్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ మిస్కండక్ట్, ఏదైనా రాంగ్ దొరికినా కూడా మనల్ని టెర్మినేట్ చేసే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా అన్నీ చూసుకొని చదువుకొని అప్లై చేసుకోవాలి. ఇక ఇవన్నీ ట్రైనింగ్ సీట్స్ ఫర్ అప్రెంటిస్ ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయనేది చూద్దాం. అండమాన్ నికోబార్ అండ్ ఐలాండ్స్లో ఒక పోస్ట్ అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్లో 128 అయితే ఉన్నాయి. అది కేటగిరీ వైజ్ ఎన్ని ఉన్నాయని చెక్ చేసుకోవచ్చు మీరు. అలాగే అరుణాచల్ ప్రదేశ్లో 8 ఉన్నాయి. అలా ప్రతిదీ లెక్కేస్తే మనకి ఆంధ్రప్రదేశ్లో 128. ఎందుకంటే తెలుగు వాళ్ళం కాబట్టి మెయిన్ ఇచ్చొద్దాం. ఆంధ్రప్రదేశ్ 128 ఉన్నాయి. ఇక ఇక్కడ మీరు తెలంగాణలో చూస్తే 100 ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఇక్కడే 228 పోస్టులు అయితే ఇక్కడే ఉన్నాయి మనకి. సో 2 రాష్ట్రాల్లో. సో హ్యాపీగా మీరు
అలాగే అదర్ లాంగ్వేజెస్ వస్తే కూడా మీరు అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి, మళ్ళా ఈ స్టేట్లో ఇన్ని పోస్టులు ఉంటే అవి ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా ఇచ్చారు. మీరు లోకల్ వాళ్ళైతే ఇమీడియట్లీ అక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అనంతపూర్లో 2 ఉన్నాయి, బాపట్ల 7 ఉన్నాయి, చిత్తూరు 2, గుంటూరు 11, కర్నూలు 3, నంద్యాల 3, పల్నాడు 11, ప్రకాశం 3, పొట్టి శ్రీరాములు నెల్లూరు 4, శ్రీ సత్యసాయి 1, తిరుపతి 4, వైఎస్ఆర్ కడప 2, ఈస్ట్ గోదావరి 6, ఏలూరు 5, కృష్ణ 7, ఎన్టీఆర్ 14, వెస్ట్ గోదావరి 8, అనకాపల్లి 4, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ 2, కాకినాడ 11, పార్వతీపురం మన్యం 1, శ్రీకాకుళం 3, విశాఖపట్నం 9, విజయనగరం 5 ఉన్నాయి. ఇక తెలంగాణ చూద్దాం. తెలంగాణలో 100 ఉన్నాయి కాబట్టి హైదరాబాద్లో 30 ఉన్నాయి, మేడ్చల్ మల్కాజ్గిరిలో 11 ఉన్నాయి, జోగులాంబ గద్వాల్లో 1 ఉంది, మహబూబ్నగర్లో 2 ఉన్నాయి, నాగర్ కర్నూలులో 1 ఉంది, రంగారెడ్డిలో 8 ఉన్నాయి, సంగారెడ్డిలో 4, వికారాబాద్లో 1, ఆదిలాబాద్లో 1, భద్రాద్రి కొత్తగూడెంలో 2, హనుమకొండలో 3, జగిత్యాల 2, జనగాంలో 2, కామారెడ్డి 1, కరీంనగర్లో 1, ఖమ్మంలో 3, మహబూబాబాద్లో 1, మంచిర్యాల 1, మెదక్లో 4, నల్గొండ 6, నిజామాబాద్ 1, పెద్దపల్లి 1, రాజన్న సిరిసిల్ల 1, సిద్దిపేట 2, సూర్యాపేట 2, వరంగల్ 2, యాదాద్రి భువనగిరి 6 ఉన్నాయి. సో మొత్తం 228 అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఇచ్చే చూడండి, లాంగ్వేజ్ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి ఫస్ట్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఇచ్చారు. ఇక్కడ హిందీ వాళ్ళకి హిందీ ఉంటుంది, అస్సామీ వాళ్ళకి అస్సాం ఉంటుంది. సో తెలంగాణ కూడా తెలుగు ఉర్దూ ఇచ్చారు సెకండ్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్. సో ఓకే, నెక్స్ట్ ఇది మనకి కంప్లీట్ డీటెయిల్స్. మరి దీన్ని ఎలా అప్లై చేయాలంటే మీరు ఈ సైట్ చెప్పే కదా, NATS, సో నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్, దీని లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ మీరు ఇలా ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ పైన స్టూడెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇన్స్టిట్యూట్ అంటుంది. మీరు స్టూడెంట్ మీద క్లిక్ చేయండి. స్టూడెంట్ మీద క్లిక్ చేయగానే సో ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవగానే మీరు ఫస్ట్ ఏంటంటే ఇవన్నీ మీరు పెట్టుకోవాలి. ఆధార్ కార్డు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబరు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ, ఆధార్ సీడెడ్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, క్వాలిఫైయింగ్ డిగ్రీ, ఫస్ట్ పేజ్ ఆఫ్ బ్యాంక్ పాస్బుక్ పెట్టుకొని ఇక్కడ డూ యూ హ్యావ్ అబౌవ్ డేటా ఎన్రోల్ అని అంటే ఎస్ అని చేస్తే ఇలా మీకు విండో ఓపెన్ అవుతుంది. లేకపోతే ఓపెన్ కాదు. మీరు జస్ట్ స్టూడెంట్ మొబైల్ నంబరు, మీ ఈమెయిల్ ఐడి క్యాప్చర్ ఇచ్చేస్తారు, సెండ్ OTP అంటారు. మీకు దీనికి కానీ OTP వచ్చేస్తుంది. రాగానే మీరు సో లాగిన్కి వెళ్తారు. లాగిన్కి వెళ్ళగానే మీరు సో మీకు OTP వస్తుంది. సెండ్ OTP అనగానే ఇక్కడ మీకు OTP ఆప్షన్ వస్తుంది. అది ఇవ్వగానే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా, మీరు జస్ట్ స్టూడెంట్ లాగిన్కి వెళ్ళిపోతారు. స్టూడెంట్ లాగిన్, మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేస్తారు, క్యాప్చర్ ఇచ్చేస్తారు, లాగిన్ అవుతారు. లాగిన్ అయ్యి కంటిన్యూ మీరు మీ అప్లికేషన్ అని అప్లై చేసుకుంటారు. ఫస్ట్ ఈ రిజిస్ట్రేషన్ అవ్వాలి. మీరు ఈ డీటెయిల్స్, ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ అప్లై చేసేస్తారు. సో ఇక్కడ అయిన తర్వాత మీకు ఈ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ వచ్చేస్తాయి. సో అప్లై చేసుకోవడం అంటే దేని పర్పస్ అప్లై చేస్తున్నామని ఇక్కడ డీటెయిల్స్ చూపిస్తుంది కాబట్టి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. సో ఎవరైతే చెయ్యాలి లోకల్ లాంగ్వేజ్లో అనుకుంటే, బ్యాంకింగ్ సైడ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.